హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో చెప్పంటే వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం దొరకలే. సో డ్యూ టు సమ్ రీజన్స్ నేను బయట ఉన్నానమాట. సరే మళ్ళీ వచ్చేసాను. సో ఫ్రెండ్స్, మనమైతే ప్రజెంట్ నేనైతే జీటీ శానిటీస్లో లాస్ట్ నాట్ లిస్ట్. సో ఇది 100 మిషన్ మాట. సో మనమైతే మనం బండ్ను లేపైపోతున్నాం. బై ద వే, వెల్కమ్ టు మై ఛానల్. అయినా చాలా కొత్త అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మనం వెళ్ళి మన బండ్ని లేపేయాలన్నమాట. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మన దగ్గర మనం ఇప్పుడు స్వాట్ ట్యాంక్ని దాన్ని దొంగలించాలి. సో ఫస్ట్ ఆ బ్లూ యారో చూపిస్తున్నా, దాన్ని తీసుకొని పోవాలి. ఆ స్వాట్ ట్యాంక్ని ఎంత చెప్పినా మారదు, కానీ ఇది చావంటారా మీరు? మరి ఎంత చంపినా ఇట్లా కానీ గ్రనేడ్ వేస్తాను. గ్రనేడ్ వేస్తే సెట్ అయింది. కొంచెం ముందుకు వస్తారు వాళ్ళు కథ తేడా వచ్చిరాను. ఇది చింత చెప్పినా అర్థం కాదు, బొట్టు వెయిట్ చెప్పినా అర్థం. సో ఈ స్వాట్ ట్యాంక్ని మీరు ఎక్కమాట చేసి బుల్లెట్ ప్రూఫ్ అనమాట. సో గైస్, బుల్లెట్ ప్రూఫ్ స్వాట్ ట్యాంక్ సో నేను తీసుకొని పైకి వెళ్ళాక ఆ బిల్డింగ్ని ఇట్లా వేస్తే కథ అందరు మజాగా అందరు గ్యాంగే ఉన్నారు, రెడీగా ఉన్నారు. గ్యాంగ్ అయితే చూసిరా విన్ చేస్తుంటాం. సార్ వద్దులే, మైక్ కూడా వద్దులే, చంపేద్దాం అంతా. అంతా ఫస్ట్ ఫ్లోర్ సెక్యూరిటీ ఏరియా చూసినా. లాస్ట్ ఇట్లాంటి ఫిట్టింగ్స్ పెడతా ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్లే ఏ ఒకటి చూసానే ఓ అయ్యా, ఇక్కడ ఉంటే ఎక్స్పెక్ట్ చేయలే. నిజం, జోక్ కాదు. అదొక చూసాంబా. ఓ చూసా గైస్, ఎంత మస్తు షేడ్స్ ఉంది ఇటుకంతా. సరే వెళ్దాం. ఉన్నారా? అమ్మ హ్యామర్ ఉంది, హ్యామర్ తీసుకుందాం. ఇది లేకపోతే మన మిషన్ ఆడాల్సి వస్తుంది మళ్ళా. సరే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నేను రోడ్లే కన్ఫ్యూజ్ అవుతున్నా. కొంపది ఇదేనా? ఇదే. ఓ అయ్యా చూసి అట్లుందో మొత్తం అందరూ సరౌండ్ అయిపోయారు అప్పుడే. ఎవరు ఇలా సెక్యూరిటీ ఏరియా? అమ్మ, ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటుందా ఆయన? ఏనా నువ్వు? అదే స్వాట్ ఎట్లా వచ్చిందా మీకు? వీటికి ఎంత చెప్పినా మారదు. అమ్మా అంతే. సరే గైస్, యూజీ రాడు ఎట్లా వస్తున్నాడు? మస్తు అమ్మా. ఓ రే ఇక్కడ చూస్ చేస్తాను నేను. యూజీ రాదు అనుకున్నా. ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలే. ఉంటారు కొంతమంది, ఆడొక్కడు కొంపదీసి బాల పర్పుల్ గ్యాంగ్, ఎల్లో గ్యాంగ్ చేతులు కలుపుకున్నారు అనమాట. వీళ్ళిద్దరూ ఒక డీల్కి వచ్చారనమాట. మా గ్యాంగ్ లేపు వాడు చూసిరా బండిని. వాడు అర్థం చేస్తున్నా. వీళ్ళకి ఎంత చెప్పిన ఒకసారి ఆ బండిని వెతుకుదాం. హార్ట్ తీసుకోవాలి. హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. షార్ట్ గన్ కూడా తీసుకున్నాం. నాకు పిచ్చిలేస్తుంది. నాకు అర్జెంటుగా బండోడు కావాలి. వాడు ఎక్కడుండో కాదు, నాకు దొరకాలి. నీకు బండోడు తెలుసారా? డ్రగ్ ల్యాబా? ఒరే, డ్రగ్ ల్యాబ్ అంటే మరి టూ మచ్. ఇట్స్ వెరీ డేంజరస్. ఒరే, ఆ లడ్డోడు ఎక్కువ చెప్పరా? చెప్తావా చస్తావారా? నువ్వు చచ్చినావా? మై డియర్ కిలోస్. ఒరే, బండోడు ఎక్కువ చెప్పరా? నువ్వు చెప్పరా అంటే చెప్పు. ఎందుకు షూట్ చేస్తున్నావు? బండోడు ఎక్కడ ఉన్నాడో? బండోడు ఎక్కడ ఉన్నాడు చెప్పరా? అరే చూసిరా ఏం బట్టలు ఎక్కున్నారా మీరు? చెడ్డీలు వేసుకుని. ఒరే, బండోడు ఎక్కువ చెప్పరా? నువ్వు బండోడు ఎక్కువ చెప్పరా అంటే చెప్పవు. బండోడు ఎక్కువ చెప్పరా? ఒరే బట్టలు లేనోడు. ఒరే బండోడు ఎక్కడ ఉన్నాడు? ఆ బంటి గారేరా. ఆ బంటోడి కోసం వస్తే మీరేమో పెద్ద స్కెచ్ చేసారు. ఒరే
బంటి ఎర్రా అంటే మీరు చెప్పరు, ఎందుకు చెప్పారా మీరు? ఒరే బంటోడు ఎక్కడా అరే చెప్పరా అరే, బంటోడు ఎక్కడా చెప్పరా అంటే ఇలా మాటలు కూడా సెట్ అయింది కానీ నువ్వేంట్రా బంటోడు ఎక్కడ ఉంటే చెప్పవు, నాకు ఇదే మండేది. చెప్పావు ఎందుకు చెప్పావురా నువ్వు? మీరు ఎవరై పైన బంటోడు ఎక్కడ చెప్పరా, చెప్పరు గైస్, వేస్ట్ వరస్ట్ కూడా. అరే బంటోడు ఎక్కడ చెప్పరా, చెప్పవు ఎందుకు షూట్ చేస్తున్నావు అర్థం కాదు, నువ్వు షూట్ చేస్తా అంతే. ఇదొక ఫిట్టింగ్ నాకు. బంటోడు ఎక్కడ చెప్పవు పాడు చెప్పవు ఎందుకురా మీరు? ఎవరాడు ఎవరాడు వీడా? డోర్ లాక్ ఉంది, పోలేం కాబట్టి పోలేం. కొంప తీసి అట్నుంచి అనుకుంటా. అరే ఒక బంటి ఎక్కడ చెప్పరా, చెప్పవు. అరే నువ్వు చెప్పరా, క్యానా బంటోడు ఎక్కడ చెప్పరా, నీ చెప్పడు. బంటోడు ఎక్కడ్రా అంటే చెప్పారంటరా మీరు. ఏ డోర్రా నేను వెళ్ళాలి? అరే ఏ డోర్రా మా దారి దొరికింది. బంటి ఎక్కడ చెప్పరా రే. వాహం చూసిరా మహేష్ బాబులో ఉరుక్కుంటూ వస్తుర్రు. బాబుకి అవుదాం అనుకుంటున్నా. బంటి ఎక్కడ్రా నాయన, అక్కడ షీలు అదే యామో లేదంట. రాక్ స్టార్ నాకు అర్థం కాదు, ఈ డోర్ ఎందుకు లాక్ చేసిరు? ఇకంతా బలుప రాక్ స్టార్, వెరీ టూ మచ్. మీరు అంతా డబ్బులు అవుతుంది గేమ్ కోసం. మరి లాడ్జా బాలస్ లాడ్జా ఒక పని చేయండి, 4th ఫ్లోర్లో మీరు ఏం పెట్టాలంటే ఒక స్కూల్ క్లాస్ పెట్టదు. బంటి ఎక్కడ చెప్పరా. 5th ఫ్లోర్ ఏమో అది పెట్టాలి. పోరా హే వీళ్ళొక్కరు ఎంత మాట్లాడినట్లే. బంటి ఎక్కడున్నా చెప్పరా. రే బంటి ఎక్కడ చెప్పరా అంటే బంటి ఎక్కడా? మీరు అమ్మాయిలు మారర్రా. బంటి ఎక్కడ చెప్పరా రే. ఎవరాడు బంటి ఎక్కడ చెప్పరా నువ్వు. బంటి ఎక్కడ్రా నీ చెప్పవు ఎందుకు చెప్పవురా? బంటిదా యాడున్నాడు బంటి? ఓడి అమ్మ బంటి అమ్మ ఏమన్నా 6th ఫ్లోర్లో అది పెట్టండి. ఒరే హే పోరా వాడి గుడ్లకు పెట్టి చూస్తున్నాను ఏంటను. 6th ఫ్లోర్లో మీరు క్లాస్ రూమ్స్ పెట్టండి. 5th ఫ్లోర్ క్లాస్ రూమ్స్. నువ్వు పోరా బంటి ఇక్కడ మా యూషుడ్ అమ్మ. వాట్ ఏ ఇంటెలిజెంట్ ఎన్పిసి ఎవర్. ఈ ఎన్పిసిలకు బాగా రెచ్చిపోతున్నారు. నాకు ఎంత చెప్పినా వినరు కూడా. బాంబు పెట్టి లేపడమే, అంతకుమించి ఏం చేయలేము. గో గెట్ బిగ్ స్మోక్. 5th ఫ్లోర్లో క్యాంటీన్ పెట్టండి మంచిగా ఉంటుంది. బండోడు అనుకుంటా ఇది. సరే బండోడు లేపేద్దాం. ఓడి అమ్మ బంటి ఏం చేస్తున్నావు అమ్మ? అని సిగ్గులేదు కదా బంటిగా, ఏం చేస్తున్నాయి అర్థమవుతున్నారా బంటి? చెప్పరా బంటి నా ఎలా. అరే అమ్మా బయట ఏమో గొడవలు గ్యాంగ్ వార్ అవుతుంటే నువ్వే మంచిగా వీడియో గేమ్ ఆడుతున్నావు. నువ్వు గ్యాంగ్ వార్ అవుతున్నావు నువ్వు అంటే ఏదో చేస్తున్నావు. వాడు చూడు ఎట్లా తాగుతావు, సిగరెట్ తాగుతుంది చూడు. అదే నీ పర్సనాలిటీకి ఆ సిగరెట్కి ఇంత సంబంధం లేదు. అబ్బో వానేం చేసిన టెంపనీ కాడ ఏం చేసినావు? పోలీసులు ఏమంటున్నా నువ్వు? అవునరా నేను అంతే, నేను బరాబర్ చేస్తా. సక్సెస్ అయినావు తెలుస్తున్నా, సక్సెస్ అవుతావు కానీ తెలుసురా. నీకేమైంది అసలు? చెప్పరా నాయన. ఒరే వద్దురా అమ్మ సచిన సేతర్ బంటి. నీకింత చెప్పినా అర్థం కాదురా నాయన. బంటి ఏం చేసినా నువ్వు పెద్ద స్కెచ్ చేసినావు. నిన్న నాకు కళ్ళు కనుప అనుకున్నావా? ఒరే బండోడు అంత ఈజీగా నన్ను నుంచి తప్పించుకోలేదు. ఇది ఫిక్స్. నీ మూతానికి దగ్గర పడ్డది బంటి. ఏందా నువ్వు మమ్మల్ని మోసం చేసావరా నువ్వు?
ఎంత పెద్ద తప్పు చేసినావు కదా, వేరే వాళ్ళతో ఎంత చేతులు అమ్ముతావారా నువ్వు. వెన్నెపోటు పోయించినావు బాగానే, వెన్నెపోటు బాగానే చేసినావు కానీ సాలిగా అయిపోయింది, బతికైపోయింది, ఏం చేయలేము. పాపం బంటోడు చూసిన బాబు, మినిట్స్లో చంపిన బంటోడిని పాపం. నీ పవర్ ఉంది, మనీ ఉంది, ఓకే ఒప్పుకుంటలేదా, ఒప్పుకుంటలే. సో సాడ్, నువ్వు ఒక ఫ్యామిలీ లాంటి వాడు మాకు, నాకేం చాయిస్ లేవు అంటున్నావు. సరే ఓహో నీ పేరు గుర్తుపెట్టుకోవాలా, ఒప్పుకుంటావు, గుర్తుపెట్టుకుంటా నీ కోసం, ఓకే. బిగ్ స్మోక్ మంచి పేరే. పాప చచ్చిపోయిండు, డోంట్ వరీ డినాలి చేపిస్తారు, ఓకే. ఓ అయ్యా ఈడు వచ్చిండు, రక్త పింజోడు వచ్చిండయ్యా. సారీ గైస్, వీడే రక్త పింజోడు. వీడు స్టార్టింగ్లో ఎట్లా గెలికిందంటే మామూలుగా గెలకలేడు. వీడికి మస్తుంది షేక్ జోన్, వీడికి ఈ పోలీసోడికి. పోలీసు కాదు వీడు, పెద్ద మోసగాడు. కాకి చుక్క ఒంటి మీద కాకిచ్చుకున్నా సరే పెద్ద మోసగాడు. నువ్వు నీకెంత చెప్పినా అర్థం కాదురా. నీకెందుకు లూట్ చేస్తాలే, డబ్బులు అడుగుతున్నావు కాబట్టి లూట్ చేస్తలే, బాధపడుకు. నీకు లూట్ చేస్తా కాబట్టి అక్కడ సరే అడిగా ఒకటి ఇస్తలే, ఆరా నాయనా. అవునా, బయట ఉన్న రూకీస్, ఓకే ఓకే. ఏం కావాలి నిజం, చాలు చాలు చాలు, ఓకే ఓకే. ఫైర్ ట్రక్ ఉందా, సరే సరేలే తీసుకో, నీ సూట్ కేసు తీసుకో, నాకు డబ్బులు ఉన్నాయి. అవును చంపిన, ఏం చేస్తావు, పోలీసుని చంపిన, నన్ను గెలికిన నాన్న చంపిన, ఓకే. నువ్వు వెళ్ళిపోతాయి నుంచి, ఓకే. ట్రైన్ వేసుకొని ఏంట్రా ఎంత బలుపు, రే టైం టు డై స్వీట్ అటు. అమ్మ యూజువల్ అడు నన్ను లేపేద్దామని. ఒరే పాప మాపుడే, ఏం చేసినారు నువ్వు, ఒరే తెంపిని సచిన చేతలా. యూజువల్గా గైస్ ఆడు ఎంత పెద్ద తప్పు చేసిండో, తప్పు కాదు పెద్ద తప్పు చేసినాడు. మన ఎక్స్ప్లోజివ్ గ్లాస్ ఈ గోగుల్స్ పెట్టుకొని తొందరగా వెళ్ళాలి. టైం చూసిరా, కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది, కౌంట్ డౌన్. అర్జెంటుగా వెళ్ళి ఆ రక్త పింజలు పట్టుకోవాలి. ఇక రాడు, అరే అని మీరు ఓరారా బయటికి, ఇక లాడ్జ్లోనే ఉన్నారు కదా. అరే ఏందా నువ్వు, ఒరే ఏ రూమ్లో, నేను రాంగ్ రూమ్ వచ్చా. ఒరే పోరా, అరే పోరా తమ్ముడు, దొబ్బే బిల్డింగ్ మొత్తం తగబడిపోతుంటే మీరేంట్రా మన నా కోసం ఉన్నారు, నువ్వేంట్రా స్పెషల్గా చెప్పాలరా, పోరా బయటికి. అరే నువ్వేంట్రా, మీకు అందరికీ ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. దగ్గర మినీ గన్ ఉంటే సెట్టు. ఓ అబ్బా యూషురాడు, తప్పించుకొని పోతున్నా అమ్మా నా నుంచి, పోలేవు నువ్వు, గుర్తుపెట్టుకో బయటే. ఫైర్ ఎగ్జిస్టర్, సరే తీసుకొని దీంతో ఫైర్ బూత్ అయితే పోరా డబ్బులు పోరా. అయిపోయిందా అనుకుంటా, ఇంకో క్లీన్ చేయాలి. గన్ తీసుకోండి బస్, ఇక్కడ సేఫ్టీ ఒకటి అది చేసుకోను. దీన్ని కూడా తీసుకుంటే ఒకసారి అయిపోద్దేమో, మళ్ళీ కిందికి పోవాలి. ఎవరాడు, రే ఎవరాడు, ఎవడో షూట్ చేస్తున్నాడే, వాడి ఎవడే ఆడినది ఏదో కాదు, వీడు మళ్ళా. 12 seconds later. సో కష్టపడి కిందికి వచ్చాను. సో ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చాను, 2 నిమిషాలు ఉంది. ఇంకేం చేయాలి, తొందరగా వెళ్ళి రక్త బింజం లేపేయాలి.
ఈ ఈ ఫైర్ ఎంతసేపు నేను ఎంతసేపు ఉంటాను నాయన, నాకు అర్థం కావట్లే. రాక్ స్టార్ వాట్ ఈస్ ఇస్ రాక్ స్టార్? ఇట్ ఈస్ వెరీ వెరీ ఐ రియల్ హేట్ దిస్ రాక్ స్టార్. అసలు నేను ఫైర్ ఫైటర్ కాదు అసలుకి. నా అదృష్టం ఏదో ఒకటి తొందరగా వెళ్ళాలి. సో ఆల్రెడీ మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం. గన్ను పట్టుకోను. సరే గన్ను పట్టుకుని బెటర్, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ గన్. సో గన్ దగ్గరికి వచ్చామాట. ఓ చేసిరావు 1 2 3 4 లేపేసినావు. ఇంక దగ్గరికి వచ్చేసినాకు అయిపోయింది. హే హౌ ఇస్ పాసిబుల్? CJ 5 ప్రూఫా? అతడికి ఏం కాలేదు. చూసిన మొత్తం పేలిపోయింది. రక్తపింజోడు చేసిన పని అంతా. ఊరే బండోడు ఉన్నారు. అరే A few inches later. టెంపెను చాలా పెద్ద తప్పు చేసావు. బిగ్ స్మోక్కి దినాలు చేపిద్దామంటే బిల్డింగ్ మొత్తం తగలబడేసినవారు నువ్వు. అయిపోయింది, బతికైపోయింది. ఓ అన్నగారు ఆనే ఉన్నావు. అన్న వస్తున్నా. మరి కార్ దగ్గరికి వస్తా, ఆగు. నీ బాగానే పట్టుకున్నావు అన్నా. ఏంటన్నా ఆగన్నా, వస్తున్నా ఆగు. నువ్వేమి ఒరే ఎవర్రాడు? చూసిరా గైస్, ఎవడు వాడు? మందు సీసా మీద ఏదో వేసినాడు. కారా పేడిపోతున్నా నాయన అంటే నేను భయపడుతున్నా. ఒరే వస్తున్నా కొడుకారా. టెంపే నువ్వు ఆపకపోతే వస్తున్నావురా. సచ్చినావు. ఒరే టెంపెని ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు? రే టూ మచ్ రా. బండి ఆపరా రే. బయట వద్దురా రే ఏం చేస్తుందా మీరంతా? ఒరే ఆపరా వద్దు అబ్బా. ఈ అమ్మ బండి ఈడు జర్ర ఆపరా. వేయడం ఆపేరా నాయన. ఆ మనసు ఏ కంటారా రే. కాడరా పెళ్ళిపోతురా నాయన అంటే నేనే భయపడుతుంటే వీడు. ఒరే టెంపెని నువ్వు ఆగకపోతే నేను వస్తున్నా. చూసాడు సన్నులు తీసుకొస్తున్నామ్మా. రారా నువ్వు. మంచి కరిస్తే అయిపోయేది. ఒరే ఆ టెంపెని ఒరే వద్దురా. నేనేం చంపని కానీ దా టెంపెని. ఒరే ఆగరా నువ్వు. ఒరే నువ్వు ఆగకపోతే నేను చంపుతా అన్నే. మొత్తం అరే ఏం చేస్తున్నావు? మొత్తం కూలి కొడుతున్నావు మొత్తం. ఒరే ఆగరా రే. మొత్తం తిప్పకరా అసలుకి. అరే నువ్వు యాగ్ తీసుకుపోతున్నారా నువ్వు? అర్థమవుతుందా నీకు? కదా మళ్ళీ స్టార్ట్ చేసి రోజు వద్దురా ఆపేరా రే. వద్దురా రే వేసిండ్రా. మంచి పని. ఈ కార్ అవును, ఈ కారు ఎక్స్ప్లోజన్ ప్రూఫా? పేలెట్లా అసలుకే? టెంపెని ఆగరా రే సాలి ఆగరా. టెంపెని నీ పేరు టెంపెని కాదు, రక్తపింజర్ పేరు పెడతా. రక్తపింజర్ ఆగరా. వాము ట్రైన్ ఆల్మోస్ట్ ట్రైన్ గుద్దేది. నేను అసలు వాడిని ఆపుతా నా కొడుకుని. రే నా కొడుకు ఆరా రే. ఈ టెంపెని నిన్ను చంపకపోతే నా పేరే మార్చుకోండిరా. నేను 1 ఇయర్లో బెస్ట్ యూట్యూబ్ గేమర్ అవుతా. ఆలో నా పేరు మార్చుకున్నా రే. రక్తపింజరు ఆగరా. ఎవరాడు ఇంతకుముందు బయటకు వస్తున్నాడు? ఎవరా నువ్వు? ఒరే ఎవర్రా నువ్వు? ఓ అన్నగారు గ్రిప్ పోయేటట్టే ఉంది. వస్తున్నా దగ్గరికి వస్తున్నా. అంతే ఇంకొంచెం అంతే. అయిపోయిందా? ఈ నా కొడుకు ఎంత చెప్పినా విన్నారు కానీ. అన్నగారు మీరు ఒక పని చేయండి. మీరు డ్రైవ్ చేయని, నేను చంపుతా అని. ఓకే బేబీ, ఇట్స్ షూటింగ్ టైం. మన వీడికి మస్తు బల్క్ ఉంది. కార్కి మాత్రం ఎలాంటి హెల్త్ పోనీద్దు. ఒకవేళ హెల్త్ పోయినానుకో మళ్ళా ఆడాల్సిందే. ఒరే నువ్వు సచిన్ అమ్మ ఆడు కింద పడుతుంది. ఆల్మోస్ట్ కింద పడుతుండు. సో గైస్ మన వెనకాల కూడా వస్తుండు. అది పోలీసులు అనుకుంటా. ఓ హెల్త్ తగ్గుతుంది మెల్లమెల్లగా. పోలీసులు చెప్పలే.
నాకు ఎంత చెప్పినా అర్థం కాదు కానీ ఏహే అంతే అంతే కొంచెం పేరేటట్టు చూస్తే అయిపోతుంది అంతే అయిపోయింది గుడ్ బై ఇంకోటి వస్తుండు ముందుగా కూడా వస్తుండు వానే వాడు అదే నిన్ను పోనీయన్ రే వాడు నా వేట రే అది నాది రక్తపించర్ నాది ఆ వేట నేను చూసుకుంటా వీడు నన్ను చంపుతుంది ఇట్లా కాదని ఏంటో ఆతలేవుగా బానే ఇట్లా కాదు టైరు పంచడిది సెట్ వాడిగా పోదేమోని ఒరే ఎంతమంది వస్తురా నాయన ఓ బైకర్స్ వచ్చింది కదా స్పెషల్ బైకర్స్ వచ్చిండు ఏంది కథ అరే అరే వీడికి ఇంత దుబ్బే వాడు చూసి హంబో ఏమన్నా వస్తురా నా కొడుకులు ఓ దొబ్బేరా నువ్వు అర్జెంటుగా అక్కడ ఉంటే కార్ పేలిపోద్ది అసలు కార్ హెల్త్ తక్కువ ఉంది వీడి గలీలు సన్ను తిరుగుతూనే అర్థం కావట్లే తప్పించి నాకు అర్థం కాదు ఎన్ని బైక్స్ వస్తే అర్థం కాదు కథ సచ్చిండు ఆ కొడుకు సచ్చిండు అమ్మా ఏంటి పని ఉన్నారా దారా చూసుకున్నావు నువ్వు నేను తెలుసుకోవాల్సిందే అనుపతి గోస్ట్ ఫీల్ అవుతూనే కదా కథ పోయిండు దద్దా దానా దారా నీకు ప్రసాదం పెట్టిస్తుందా 1 2 3 చూసినా 3 కార్స్ ఉన్నాయి ఓ చూసా వాటే సూపర్ ఇట్లా వచ్చిన కథ పేలిపోయింది అప్పుడే ఏంది నువ్వు ఏనా నువ్వు దుబాయ్ రక్తపింజర అయిపోయిందని బతికైపోయింది కార్ హెల్త్ తక్కువ వస్తుంది అర్జెంట్గా వెళ్ళి నేను ఆపాలి వీడు మేము మనం అర్జెంట్ వేరే డైరెక్షన్ తీసుకో కారు పెరిగిపోద్ది దుబాయ్ నువ్వు అంతే వెళ్ళిపో గాయస్ చూస్తుంటే మళ్ళీ ఆడాల్సి వస్తుందేమో అనుకుంటున్నా అదే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము అని ఫస్ట్ పోస్ట్ చేసా కాబట్టి భయం వస్తుంది అట్లా సారీ అయిపోయింది అరే తాగొచ్చిందేమో చూసారు గైస్ అమ్మ టెంపెనీ కదా తప్పించాలి పెట్టి పిలవాలి మనకు పిలిచే ఛాన్స్ రాదు ఇక ఇది ఎట్లా సచ్చిండు పాపం అను డ్రైవింగ్ స్కూల్ పోయి నేర్చుకోరా పని అయిపోద్ది అమ్మా కమాన్ రండి అందరూ అమ్మని చంపిస్తా వీడని రాది నీ టౌన్ని రన్ చూస్తాను ఏ ఆఫీసర్ ఇక్కడికి రా ఇక్కడికి రండి అమ్మా ఈ సీజీగా లేపాల్సింది అయ్యా అమ్మా అయ్యమ్మో నీకేం అర్థం కాదు నేనేం చేశాను ఉంటా అనుకున్నా మొత్తం పెంట చేశారు అని అనుకున్నావు కదా రక్తపింజరే నీకంత సీన్ లేదురా నీ బతికేట్లా అయిపోయింది ఏం చేయక తమ్ముడు వాటిలా చచ్చిపోయింది యాక్టింగ్ చేస్తున్నావా అన్న యాక్టింగ్ చేస్తున్నట్టు డౌట్ కష్టపడి ఇదంతా అయిపోయింది మనకు బుల్లెట్ దింపే పనే లేదు ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ బ్లేమ్ చేస్తాం అవసరం లేదు మీరంతా జీనియస్ నేను 30 years ట్రై చేసా కానీ మీరు మేనేజ్ చేస్తారు ఒక ఐకానిక్ మ్యాన్ ఓ థ్యాంక్స్ సరే ఎట్లాగ అయిపోయింది కాబట్టి అంటాం స్మోక్ గురించి స్మోక్ తెలుసుగా చచ్చిపోయిన ఎట్లాగో
సో గైస్ నేను చూసినాకైతే సక్సెస్ఫుల్ అయితే నేను 100 మిషన్స్ కంప్లీట్ చేశాను వితౌట్ యూజింగ్ చీట్ కోడ్స్ మాట. చీట్ కోడ్స్ లేకుండా యూజ్ చేశాను అనమాట. ఆ లిమిట్ మనీ ఉంది, అది ఒక అన్లిమిటెడ్ మనీ. సో నేను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయలే అట్లా మాట. ఇక చూడు ఎట్లా చేస్తాడు, అంతే అంతే. సీ యూ అరౌండ్ ఆఫీసర్. మర్చిపోకు. ఏ రక్తపింజరై సైతానికి హలో చెప్పినా చెప్పు. ఏమంటున్నా మర్చిపోకు చెప్పడం. బక్కోడి కూడా చెప్పు, బక్కోడికి బంటి కూడా చెప్పు, హాయ్ చెప్పినా చెప్పు. సో ఫైనల్ అయితే మళ్ళీ చెప్తున్నా, జస్ట్ సక్సెస్ఫుల్గా 100 మిషన్స్ అయిపోయినాయి. ఇంకా నేను చూస్తున్నా అయితే ఎట్లా అయిపోయింది మొత్తం. కేల్ కథం దుకాన్ బంధు. ఓ ఓ మన బట్టంకుల్ ఎక్కడ చూసినా డౌట్ వస్తుంది, కానీ ఈ బట్టంకుల్ ఎవడు కాదు, మన వైసీటీలో ఉంటాడు. మధ్యలో బ్లూ కలర్ జీన్స్ షర్ట్ వేసుకునే ఆయన కూడా మన వైసీటీలోనే ఉంటాడు. సో జీటీఏ శానిటీస్కి, జీటీఏ 3కి, జీటీఏ వైసీటీకి 3 లింక్స్ ఉంటాయి, కనెక్షన్ ఉంటాయన్నమాట. సో కష్టపడి నేను వైసీటీ కంప్లీట్ చేశాను, ఎప్పుడు కంప్లీట్ చేస్తాను వైసీటీ. సో గైస్ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.